కంటోన్మెంట్ సాయనంటేనే కంటోన్మెంట్. గత 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంతో మృదువు స్వభావం ఉన్నటువంటి సాయన కూతురు ఆ అమ్మాయి కూడా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా కావడం సంతోషకరమైన విషయమే. కానీ ఇంతలోనే 1 సంవత్సరంలోనే సాయన చనిపోవడం, ఆ తర్వాత కూతురు చనిపోవడం చాలా బాధనిస్తుంది. ఎందుకంటే ఎవరికి కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకూడదని అనుకుంటాం. కానీ ఆ భగవంతుడు పుట్టించిన మెట్టించిన వారే కనుక అన్నీ ఆయన్ని చూసుకుంటాడు కనుక చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడం, అది ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టి కూడా ఆ అమ్మాయి వచ్చింది. సాయన గత చరిత్ర చెప్పాలంటే హైదరాబాద్ నగరానికి ఉద్యోగం కోసం వచ్చారు. నిజామాబాద్ జిల్లా. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక 40-50 సంవత్సరాల నుంచి మేమంతా స్నేహితులం. నేను కానీ, ముఠా గోపాల్ కానీ, సాయన కానీ అందరు కలిసిమెలిసిగా పనిచేశాం. కానీ ఈరోజు మనల్ని వదిలిపెట్టిపోయి కూడా సంవత్సరమై తర్వాత కూతురు కూడా మరి ఎమ్మెల్యే కావడం, మనల్ని అందరం విడిచిపెట్టిపోవడం చాలా బాధాకరమైన విషయం. లాస్య ఇంతకుముందు కోఆపరేటర్గా కూడా గెలిచింది. ఇప్పుడు రీసెంట్గా 2.5 months బ్యాక్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి కూడా గెలిచింది. ప్రజలెంబడి ఉండే వ్యక్తి. హఠాన్గా ఇట్లా జరిగింది, కొంచెం చెప్పలేము. చాలా మంచి మనిషి, చిన్న వయసులోనే ఎట్లా ఉండేది ప్రజలతో, ఎట్లా ఉండదు? చాలా బాగుండేది. ఒక కూతురులాగా, చెల్లెలాగా, కూతురులాగా ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ప్రమాదం జరిగి చనిపోవడంతో మీ అభిప్రాయం, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? జాగ్రత్తలు అంటే తను కూడా ఆలోచించలే కదా ఇట్లా జరుగుతుందని. She's my mom's sister. I was actually like few minutes before I was actually in the car with her, but then I went off in another car. So I was the last person to see her alive. At what time it happened? It was around 5 o'clock in the morning. It was around 5 o'clock in the morning. Okay. Yeah. What happened that time? Basically, she wanted to go eat, and then she went. I had school today, and it was my last day, so I had to go hurry up. So she went alone. So then she I don't know. ఒక శాసనసభ్యురాలు లాస్య నందిత గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా తీవ్రంగా కలిచివేస్తూ ఉన్నది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాధపడేటువంటి అంశం. మరి తండ్రిని కోల్పోయిన సంవత్సరం లోపే మళ్ళీ ఆమె కూడా కోల్పోవడం ఈ నియోజకవర్గానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ముఖ్యంగా చాలా తీరని లోటు. మరి పాపం పెళ్ళి కూడా కానటువంటి ఒక శాసనసభ్యురాలు చనిపోవడం, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి శాసనసభ్యురాలు చనిపోయినందుకు బాధాప్త హృదయంతో విచారం వ్యక్తం చేస్తాం. నమస్తే. విజయరామరాజు కంటోన్మెంట్. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఇట్లా అయినందుకు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయి జస్ట్ 1 week కూడా 1 year అయిపోయింది, 1 month కూడా కాలే. ఇంకా దాని లోపలనే ఎమ్మెల్యే గారు పోయారు. చాలా బాధాకరం. ఇది 3rd ఇన్సిడెంట్. ఫస్ట్ ఏమో లిఫ్ట్లో ఒక ప్రాబ్లం అయింది, సెకండ్ పబ్లిక్ మీటింగ్లో, 3rd ఇన్సిడెంట్ అయింది. వాళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి కూడా చాలా క్లోజ్ మాకు. మా అమ్మాయిలు, మా పెద్దమ్మాయి, 2వ అమ్మాయి ఇద్దరు, వాళ్ళ 2వ అమ్మాయి 3వ అమ్మాయి క్లాస్మేట్స్ స్కూల్లో. అప్పటి నుంచి ఆ రిలేషన్షిప్ అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇట్స్ రియలీ వెరీ 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 అన్ఫార్చునేట్. విదిన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year సాయన గారు లాస్ట్ ఇయర్ 19th చనిపోయినారు. ఈ అమ్మాయి పాపం వాళ్ళ పొద్దున్న చనిపోయింది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అసలు ఆ బాధ వాళ్ళని ఆపుకునే పరిస్థితి లేదు, అసలు ఆగట్లేదు నందిత. అది నుంచి అది చూడలేక ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్. నాతో కావట్లేదు, ఎందుకంటే పిల్లలు 2 ఉన్నారు. ఐ టోల్డ్ దెమ్ టు జస్ట్ దే విల్ బీ విత్ దెమ్. లాస్య నందిత గౌరవ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు పొద్దున్నే యాక్సిడెంట్లో మరణించినటువంటి సంఘటన మీ మీడియా ద్వారా అందరికీ తెలిసినటువంటిది. మరి ఉదయం 5:30 గంటల ప్రాంతంలో పొద్దున్నే ఫోన్లు రావడం, ఈ విధంగా యాక్సిడెంట్ అయి మరణించిందని ఆ వార్త వినగానే కంటోన్మెంట్ ప్రాంతం అంతా విషాద ఛాయలు
ఉండడమే కాకుండా నాకు సాయన్న గారికి ఉన్నటువంటి అనుబంధం ఇద్దరం 1994లో ఎమ్మెల్యేలమైన. కానీ లాస్యత కానీ మీకు అనుబంధం ఏంటి? ఈరోజు చనిపోయింది. సాయన గారి కూతురు చాలా అతి చిన్న వయసులో కంటోన్మెంట్ నుంచి రీసెంట్లీ నెక్కడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. అతి చిన్న వయసులో ఇటువంటి దుర్సంఘటన జరగడము బాధాకరమైన విషయము. లాస్ట్ సంవత్సరం కూడా వారు తండ్రి గారు మరణించడం జరిగింది కాబట్టి యావత్ ప్రజలు కూడా ఇక్కడున్న కంటోన్మెంట్ అందరూ కూడా దిగ్భ్రాంతి చెందుతారు కాబట్టి పరామర్శించడానికి రావడం జరిగింది. మాకు ఒక చిన్న చెల్లిలాగా సాయన్న మా నాన్న చాలా దగ్గర, ఒక కుటుంబం కంటే ఎక్కువగా మేము ఇక్కడ గృహలక్ష్మి కాలనీ కంటోన్మెంట్లో ఉండేటోళ్ళము చిన్నప్పటి నుంచి. చాలా బాధాకరము, అసలు నమ్మకం కలుగుతలేదు. మొన్న లాస్ట్ వీక్ మేమందరం కలవడం జరిగింది. ఎంతో బబ్లీ పిల్ల, అసలు దేవుడు చాలా అన్యాయం చేసిండు. 10 మందికి మంచి చేసే కుటుంబంలో ఒక మెంబర్ తగ్గిపోయిందంటే అది చాలా దురదృష్టం. దేవుడు ఆ పాప ఆత్మకు శాంతి కలిగించాలి. అనుబంధం ఏంటి, ఎట్లా ఉంది? చాలా మంచి అనుబంధం ఉండే. నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కలిసి పనిచేసేవాళ్ళము. సాయన్న గారు ఉన్నప్పుడు కూడా, తర్వాత వారు లేనప్పుడు కూడా వారితోటి పార్టీలో బాగానే పనిచేసాం. మాతో పాటు కూడా వారు పోటీ చేశారు మొన్న ఎలక్షన్లో కూడా. కానీ ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే అకాలంగా వారు మరణించడం, ఇంత చిన్న వయసులో వారు చనిపోవడం చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి నా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి సానుభూతి వ్యక్తం చేస్తూ, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ లాస్య నందిత గారికి ఆత్మ శాంతి కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను.